బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రైల్వేకి ఏమైంది? వరుస ప్రమాదాలు ఇటు రైల్వేను వెంటాడుతున్నాయా? బహుశా ఈ కథనం చూస్తే కనుక మీరు ఆ మాటే అంటారు, అవుననే అంటారు. ఒడిశాలోని రూర్కెలాలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. జనావాసాల మీదకు దూసుకొచ్చాయి. 3 భోగీలు అంటే అర్థం చేసుకోవచ్చు. సమీపంలోని ఒక స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది రైలు. ఆ సమయంలో ఆటోలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీస్కి మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి, అదిగో అదే ఆటో. మరి ముఖ్యంగా పట్టాలు తప్పి జనావాసాల మీదకి దూసుకొచ్చేస్తుంది. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే కనుక ఈ ప్రమాదం మరింత దారుణంగా, అసలు ఇన్ఫాక్ట్ ఊహలో కూడా అందదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టాలు తప్పిన తర్వాత అక్కడ అవన్నీ కూడా గుడిసెలు. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఆ ప్రమాద తీవ్రతకు గుడిసెల మీదకి వెళ్ళిపోయేవి. మీరు చూస్తే కనుక ఆ బోగీలు ఒకసారిగా రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ ఆ గుడిసెలకు సంబంధించి ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఆ బోగీలు రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఈ ప్రమాదం మరింత దారుణంగా ఉండేది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది, స్థానికులు చెప్పడం జరుగుతోంది. కనీసం 5 మీటర్లు ముందుకు వచ్చుంటే కనుక అక్కడ గుడిసెలని తాకేది, దాంతో ఆ డిజాస్టర్గా మారేది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ పట్టాలు ఎందుకు తప్పింది. అక్కడ విజువల్ చూస్తే కనుక అక్కడ ఆటో, అది ఆ ఆటో డ్రైవర్ ఆ టైంలో ఎవరూ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ విజువల్ మీరు చూస్తే కనుక పట్టాలు తప్పిన తర్వాత ఆ చక్రాలు పూర్తిగా ఇటు జనావాసాల్లోకి వచ్చేసాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బోగీలు. ఒక బోగి అయితే ఏకంగా ఆటో మీదకి ఎక్కేసింది. ఆటో నుజ్జు అయిపోయింది. దాంతోపాటు పలు వాహనాలు కూడా ధ్వంసం అయిపోయాయి. పూర్తిగా మట్టిలో కూరుకుపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. రైలు బోగీలు. ఒకవేళ ఇదే ప్రమాదం జనావాసాల మధ్యలో జరిగి ఉంటుంటే, జరగకూడదని కోరుకున్నాం. అది మీరు చూస్తే కనుక సైకిళ్ళు ఉన్నాయి, బైసైకిల్స్ ఉన్నాయి, అంటే బైకులు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, ఆటో కనిపిస్తోంది. దాంతోపాటు ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకొక 5 మీటర్లు, వాళ్ళదే చెప్తారు, ఇంకొక 5 మీటర్లు ముందుకు వెళ్ళుంటే అక్కడ గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల్లోకి దూసుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అయితే అప్పటికే ఒక ఆటో మీదకి ఎక్కేస్తుంది ఈ గూడ్స్ రైలు, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆటోను తొక్కి నుజ్జు చేసేసింది. ఒక బోగి అప్పటికే దాన్ని దాటినట్టుగా మనం భావించవచ్చు ఆ విజువల్ చూస్తూ ఉంటే. ఈ కథను మనం కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒడిశాలోని రూర్కెలాలో మొన్నటికి మొన్న ఒక ప్రమాదం జరిగింది మహారాష్ట్రకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ వరుస ప్రమాదాలు, ఎందుకంటే అక్కడ ఆ రోజు జరిగిన ఘటన ఒక ప్రచారం, ఎవరో ఆ బోగి తగలబడిపోతుందని చెప్పి ఒక ప్రచారం. దీంతో వాళ్ళు వెంటనే దూకేసి బయటకు వచ్చేశారు. దాంతో అటుగా వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది వాళ్ళని. ఆ ప్రమాదంలో సుమారు 15 నుంచి 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం ఇంకా మర్చిపోకముందే ఈరోజు ఇది ఏం జరుగుతోంది? ఎందుకంటే బుల్లెట్ రైల్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. బుల్లెట్ రైల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే ఈఫిల్ టవర్ కన్నా ఆ ఎత్తున్న బ్రిడ్జ్ని కట్టుకున్నాం. అటువంటి అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్న రైల్వే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమైపోతుంది? ఎందుకు ఫెయిల్ అవుతోంది? కవచ విషయం వచ్చినప్పుడు అదే ప్రశ్న. దాని తర్వాత ఈరోజు ఈ ఘటన ఎందుకు పట్టాలు తప్పింది? ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఎందుకంటే ఇదే ప్రశ్న కొన్ని రోజుల క్రితం కూడా తలెత్తింది. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ చూసినప్పుడు కొంతమంది ఆ పట్టాల మీద రాళ్లు పెట్టిన సందర్భం, మరికొంతమంది గ్యాస్ బండలు పెట్టారంటూ ఒక చర్చ జరిగింది. అటువంటి సందర్భాలను చూసాం. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి? అంటే గూడ్స్ రైల్ని టార్గెట్ చేశారా ఎవరైనా? లేకపోతే అటుగా వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే సాధారణమైన ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు,
వాటిని టార్గెట్ చేసుకున్న క్రమంలో గూడ్స్ రైలు రావడం జరిగిందా? ఎందుకు ఈ 3 బోగీలు ఏకంగా పట్టాలు తప్పాయి? గుర్తుపెట్టుకుని అది గూడ్స్ ట్రైన్ అంటే ఖాళీగా ఉండుంటే కనుక సవాట్ అసలు ఆ పట్టాలు దాటితేనే మనం భయపడతాం. ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటేనే గుండెలు జలదరిస్తూ ఉంటాయి. అవి జస్ట్ నార్మల్గా పట్టాల మించి సాధారణమైన స్పీడ్లో వెళుతున్నప్పటికి కూడా అటువంటిదే పట్టాలు తప్పి రోడ్డు మీదకి వచ్చి జనావాసాల్లోకి వెళుతున్న క్రమం అంటే అప్పటికప్పుడే పనిచేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ గుడిసెల్లోకి దూసుకు వెళ్లేందుకు అవకాశం ఉండింది. ఇంకొక 5 మీటర్లు కనుక వెళ్ళుంటే ఈ ఘటన తీవ్రమైన విషాదాన్ని నింపేది, ఒక డిజాస్టర్గా మారింది. ఒక డిజాస్టర్గా మారి ఉండేది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. వరుస రైలు ప్రమాదాలకి కారణం ఏమని అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అనుకుంటున్నారా? సాంకేతిక లోపాలు కారణం అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకోవాలా? బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఆ స్థాయిలో మనం ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లో మరి ముఖ్యంగా ఈ సెంచరీలో ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఒక్కసారి మనల్ని మేల్కొనాలి అనేలా గుర్తు చేస్తున్నాయి. ఒకసారి ఆ ఘటన చూడండి. పట్టాలు తప్పిన తర్వాత అప్పటికే ఒక ప్రహరీ గోడని ఢీకొట్టింది. ఆ ప్రహరీ గోడ పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి, ఆ ప్రహరీ గోడ కూలిపోయిన పరిస్థితి. దాంతోపాటు బైకులు ఉన్నాయి, దాంట్లో సైకిల్స్ ఉన్నాయి, ఒక ఆటో ఉంది. నిజంగా అది స్కూల్ ఆటోగా చెప్పడం జరుగుతోంది. పోనీ స్కూల్ ఆటో కాదు, ప్యాసింజర్ ఆటో అనుకుందాం. ఒకవేళ ఏ 10 మందో దాంట్లో ఉన్నారు అనుకుంటే, అఫ్కోర్స్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ట్రాక్ దాటుతున్న క్రమం చూస్తూ ఉంటాం, లేకపోతే సో ఇటువంటి సినారియో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆటోలో కనీసం ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. 10 మంది ఎలా ఉంటారు సచిన్ మీరు అడగచ్చు. మీరు ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. ఊళ్ళలోకి వెళితే అటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. పోనీ ఆ 10 మంది కాదు, ఒక 4, కనీసం డ్రైవర్తో కలుపుకొని ఒక 4, వాళ్ళవైన ప్రాణాలేగా. ఒకవేళ అది జరుగుంటే కనుక, ఒకవేళ అటువంటి ఘటన ఏమైనా జరుగుంటే ఈరోజు కుటుంబంలో ఎంతటి విషాదం నెలకొనేది. ఇక్కడ కూడా గుడిసెలు ఉన్నాయట. ఒక 5 మీటర్లు దాటిన తర్వాత సాధారణంగా బస్తీలు అంటూ ఉంటాం కదా, అటువంటి బస్తీ ఒకటి ఉందట. అయితే ఆ బస్తీలకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. అవి కొంత ఆక్రమించుకున్నారు, అది ఇది అంటూ చర్చ జరుగుతోంది. కానీ ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించడం లేదు. వాటికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ విషయం అక్కడ ప్రభుత్వానికి, అక్కడ ప్రజలకి సంబంధించి, ఆఫ్కోర్స్ అక్కడ ప్రభుత్వానికి సంబంధించి వదిలిపెడతాం. కానీ ఇక్కడ నేరుగా ప్రశ్న ఏంటంటే కనుక, ఒకవేళ ఈరోజు జరిగిన ఘటన, ఈ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటన ఏ జనావాసాల మధ్య, ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎక్కడ మన సికింద్రాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇలా మీరు రైల్వే ట్రాక్ పక్కన మహా అయితే ఒక 200 మీటర్లు, పోనీ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుని కనీసం చూసుకున్న ఒక 500 మీటర్ల దూరంలో ఇల్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అయితే బిల్డింగ్లే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అలాంటి చోట ఇలాంటి ప్రమాదం జరుగుంటే కనుక పరిస్థితి ఏంటి అసలు ఊహించగలమా? ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే మనం ట్రాకులు దాటే దగ్గర, మనం అఫ్కోర్స్ ఇప్పుడు ట్రాక్ దాటే సందర్భంలో ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. పాత సందర్భంలో మీకు గుర్తుంటుంది, ఆ గేట్ని ఓపెన్ చేసినప్పుడు పక్క నుంచి వెళ్తూ ఉంటేనే దాదాపుగా ఒక 50 నుంచి 100 మీటర్ల వరకు అవి పట్టాల మీద నుంచి వెళ్తూ ఉంటేనే కింద వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. గూడ్స్ రైల్ అయితే ఆ వైబ్రేషన్స్ మనం ఫీల్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అంత హెవీగా ఉంటూ ఉంటాయి. అంత హెవీ మెటీరియల్ని తీసుకెళ్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక్కసారిగా షాక్కి గురైంది ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పింది, అవును పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. జనావాసాల మీదకు దూసుకొచ్చాయి 3 బోగీలు. సమీపంలోని ఒక స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది రైలు. అయితే ఆ టైంలో ఆటోలో ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి అంటూ కూడా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ తెలవడం కాదు, ఒకసారి మీరు చూడొచ్చు, ఆ చక్రాల కింద పూర్తిగా నుజ్జు అయిపోయాయి. అదృష్టం ఏంటంటే 5 మీటర్లు, అంటే ఇక్కడి నుంచి ఒక 5 మీటర్లు దూరంలో కనుక అది ఆగకపోయి ఉండుంటే జనావాసాలు, అక్కడ గుడిసెలు ఉన్నాయి, చిన్న గుడిసెలు ఉన్నాయి. గుడిసెల్లో పేద బ్రతుకులు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ మీదకు దూసుకు వెళ్ళేది. ఇది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం ఒడిశాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఈ ఘటన మీద రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారు. అసలు కారణం ఏమై ఉంటుందంటూ కూడా
దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.